టీఆర్ ప్రాంగణంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా ఒకసారి చూద్దాం. కోడెల శివప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. దుర్మార్గం భరించలేని ఒక పీడకలగా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోతుందని నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలో అనేక మంది నియంతలు చూసాం, హిట్లర్ ని చూసాం, ముస్సోలిని చూసాం, ముషరఫ్ను చూసాం. రాజశేఖర రెడ్డి నియంతలకు మించిన నియంత. స్వార్థంతో, అధికార మదంతో, అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి, అరాచకాలకు పాల్పడి ఇదొక హత్యాంధ్రప్రదేశ్ గా మార్చిన సంగతి మీ అందరూ ఒక్కసారి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు గాని, ఖనిజ సంపద గాని, అటవీ భూములు గాని, తమ్ముడు బ్యారికేడ్లు ఇట్టేసి అంతా మనమే. ఇంకా మీరందరూ అభిమానించే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. దయచేసి ఓర్పుతో సహకరించమని కోరుతా ఉన్నా. లేకపోతే మందే నష్టం, మందే ఈ సభ. ప్రెస్ గ్యాలరీలో అనేక మంది ప్రెస్ సోదరులు ఉన్నారు. వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా సహకరించాలి మీరందరూ కూడా. తమ్ముడు ఈ పక్క రావద్దండి. 4.5 సంవత్సరాల కాలంలో హత్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత రాజశేఖర రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వనరులు మీరందరూ కూడా ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఈ మూలకలండి, ఈ మూలకలండి, వాలంటీర్స్ మీరు ఈ మూలకలండి, ప్రముఖలండి. మీరు ఎక్కడి నుంచి అవుతారు, మీరు కూడా వెనకాలండి, ఆ మూలకలండి బాబు. ప్రభుత్వ భూముల్ని, ఉమాశంకర్ ప్రభుత్వానికి చూడండి అందరూ. ఉమాశంకర్ ప్రభుత్వానికి సంబంధించిన ఖనిజ సంపదని, అటవీ సంపదని, సముద్ర తీరాల్ని, కాంట్రాక్టుల్ని అన్ని కూడా కాంగ్రెస్ నాయకులకి, మంత్రులకి, పార్లమెంట్ సభ్యులకి, దళారులకి తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మిస్టర్ 10%, 10% ముడుపులు లేకుండా ఏ పని జరగదు ఈ ప్రభుత్వంలో నిరూపించిన వాడు రాజశేఖర రెడ్డి. నేను ఒకటే ఉదాహరణ మనం చేస్తాను. 2004 సంవత్సరానికి ముందు రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు కావాలంటే మీరు చందా ఇస్తారా, మీరు అప్పిస్తారా అని అడిగిన రాజశేఖర రెడ్డి 4.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో 1000 కోట్లు సంపాదించాడు. ఎలా సాధ్యమైంది? ఏ వ్యాపారం చేసి సంపాదించాడు? ఏ పరిశ్రమ పెట్టి సంపాదించాడు? ఏ వ్యవసాయం చేసి సంపాదించాడని అడుగుతున్నాను. ఇదంతా ప్రజల డబ్బుని, రాష్ట్ర ఆస్తుల్ని తాకట్టు పెట్టి, తన వాళ్ళకి కట్టబెట్టి, ముడుపులు తీసుకొని ముడుపుల పాయకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 4.5 సంవత్సరాల కాలంలో 147 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పరిటాల రవీంద్రతో సహా నాయకుల్ని, కార్యకర్తల్ని క్రూరంగా, నీచంగా కుట్రతో సంహరించినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డిని మనం చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అనేక ఆందోళనలో న్యాయం కోసం పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు, హత్యా ప్రయత్నం కేసులు, అత్యాచారం కేసులు పెట్టి లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎదురు తిరిగినటువంటి, విమర్శలు చేసినటువంటి, ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల్ని, పత్రికల్ని ఎదురుదాడితో వేధించేటువంటి
సోదరులారా, మీడియా మీదకి వస్తున్నారు, కెమెరాల మీదకి వస్తున్నారు. మీరు మనకే నష్టం. దయచేసి ఆలోచించండి. మీరంతా క్రమశిక్షణ పాటించండి. ఇంకా 2 గంటలు ఓటు పడితే మనం విజయవంతంగా సభను ముగించుకుంటాం. మీరు సహకరించకపోతే ఎవరూ చేయలేరు. లక్షల సంఖ్యలో వచ్చారు. 10 లక్షల మంది ఇప్పటికి వచ్చారు. ఇంకా లక్షలాది మంది రోడ్ల మీద ఉన్నారు. అక్కడ కటౌట్ల దగ్గర బ్యారికేడ్ల మీద ఉన్నారు. మీరు అందరూ దిగాలి. పడతారు మీరు. మిమ్మల్ని గురించి భయం మాకు. దయచేసి దిగండి మీరందరూ కూడా. పోలీస్ యంత్రాలు దయచేసి సోదరులారు చూడండి కొంచెం. ఆ రకమైనటువంటి అరాచకాల ప్రభుత్వం ఇది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో సామాన్యుడు గోడు పట్టించుకునేవాడు. అమాయకుడి ప్రాణాలకు రక్షణ లేదు. ఆడబిడ్డల మానాలకు రక్షణ లేదు. ఎవరైనా బయటికి వెళ్తే గాంధీ గారు చెప్పారు, ఆడబిడ్డలు నిండా సొమ్ములతో అర్ధరాత్రి బయటికి వెళ్లి క్షేమంగా వస్తే అది రామరాజ్యం, ప్రజాస్వామ్యం అని. ఈనాడు ఒట్టి మనిషి బయటికి వెళ్తే పట్టపగలు ఇంటికి వచ్చే క్షేమంగా వస్తారని నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకనే మనం చేసిన సోదరులారా, ఈరోజు వ్యవసాయదారుణ్ణి నిట్ట నిలువునా ముంచాడు. కనీసం ఒక్క ఎరువుల బస్తా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అడుగుతున్నాను నేను. అంతేకాదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. రైతులు పండించినటువంటి పంటలు దిగజారిపోతా ఉన్నాయి ధరలు, మద్దతు ధరలు లేక. ఈ పరిస్థితుల్లో నేను ఒకటే కోరుతూ ఉన్నాను, యువత నడుం బిగించాలి. నందమూరి అభిమానులు నడుం బిగించాలి. నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి వారసులు యువ కిషోరాల్లాగా, సమరసింహాల్లాగా ఈ రోజున మనకు అండగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క అరాజకు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి కట్టగట్టి నిట్ట నిలువున పాతేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, తెలుగు యువతను కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళపైన కానీ, ఉపాధి విషయాల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అనేక సహకారాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతా ఉన్నారు యువశక్తి పథకాన్ని. అది అధికారం రాగానే అక్షరాలు అమలు చేసి తీరుతామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.